ఆంధ్రప్రదేశ్లో విడుదల కాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారా? సెకండ్ ఫేజ్లో రాబోతున్నటువంటి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారా? మరి ఇంతవరకు విన్నటువంటి న్యూస్ జాబ్ క్యాలెండర్ గురించి ఒక్కొక్కరు అభిప్రాయాన్ని తెలియపరిచేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారా? వెనక్కి అడుగు వేశారా? అయితే ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ అనేది ఈ మధ్య కాలంలో కొంత వైరల్ అయింది. దానివల్ల నోటిఫికేషన్ ఏమైనా బేక్ అయ్యే స్టెప్లు కనిపించాయా? కానీ ఈరోజు ఇప్పుడే ప్రభుత్వం అందించిన ఒక శుభవార్త ఏంటంటే జియో విడుదల చేయడం జరిగింది. యథావిధిగా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అండ్ ఫోర్త్ ఫేజ్లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో యాజ్ యూజువల్గా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం ఒక జియో జారీ చేయడం జరిగింది. మరి దీనికి డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదే డేట్ అదే టైం కల్లా రావడానికి ప్రభుత్వం సంసిద్ధమైంది. మరి వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన తెలియపరచడానికి మీ ముందుకు ఇది ఒక గుడ్ న్యూస్గా భావించవచ్చు. దీని గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎన్నో కన్ఫ్యూజన్, ఎన్నో టెన్షన్స్, ఏమవుతుంది ఏటవుతుంది అనుకున్న చిన్న కన్ఫ్యూజన్ నుంచి పరిపూర్ణమైన అవగాహన పొందడానికి ఈ వీడియో చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది. సో దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన కల్పిస్తాను. ఏపీలో ఇంతకుముందు అనౌన్స్మెంట్ చేసినటువంటి ఏపీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ 2026లో వస్తున్నటువంటి ఈ జాబ్ క్యాలెండర్ని మనం యాజ్ యూజువల్ మనకి ఏదైతే సెప్టెంబర్ 15న మనకి మెన్షన్ చేశారో అదే డేట్కి అయితే మనకి రాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఏ జియోతో పాటు వచ్చిందంటే 10,060 పోస్టులు ఏదైతే మనకి మెన్షన్ చేశారో ఫిల్ చేస్తాను జాబ్ క్యాలెండర్ 2026 ప్రకారం. పెర్మిషన్ టు ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఆర్డర్ ఇష్యూడ్ 22nd. సో ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి ఖచ్చితంగా జియో జారీ చేయడం జరిగింది. మరి ఈ జియో నంబర్ 81 ప్రకారము మనకి రాబోతున్నటువంటి ఫస్ట్ ఫేజ్లో అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. మనకి సెకండ్ ఫేజ్లో ఏదైతే సెప్టెంబర్ 15న మనకి రావాల్సినటువంటి 3,231 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పలికింది. అంటే మనకి సెప్టెంబర్ 15న ఈ 3,231 పోస్టులు అయితే రాబోతుంది నోటిఫికేషన్లో. మరి థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఈ రెండు కూడా కలిపి నెక్స్ట్ అక్టోబర్ 15 నాడు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధమైంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే లోకల్ బోర్డు ఎలక్షన్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదని స్పష్టమైనటువంటి అవగాహన కల్పిస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఎండోమెంట్కి సంబంధించింది ఇంతకుముందేమో 7th టేబుల్లో ఉంటే ఇప్పుడు 9th టేబుల్లో ఉంది. సో టోటల్గా 104 ఎవరైతే ఎండోమెంట్ పోస్టు ప్రిపేర్ అవుతున్నారో, మనమందరం ఎండోమెంట్ పోస్టు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కొంత కన్ఫ్యూజన్ చెందాం. ఈ 104కి సంబంధించిన నోటిఫికేషన్, 104 పోస్టుకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్ 15th నాడు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సంసిద్ధమైంది. కాబట్టి మీరు ఇంకా ఎటువంటి అపోహలకు చెందాల్సిన అవసరం లేదు. సో అందుచేత ప్రతి ఒక్క అభ్యర్థికి సెప్టెంబర్ 15వ తేదీన హాస్టల్ వెల్ఫేర్, కానిస్టేబుల్ అండ్ ఏ పోస్టు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి ఇంకొక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వస్తాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనిపించింది కాబట్టి పిఆర్ అకాడమీ నుంచి బంపర్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఏ కోర్స్ తీసుకున్నా ఇప్పుడు ఈ యొక్క శుభసూచకంలో ఇది 2 days వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. కేవలం 999కే ఏ కోర్స్ తీసుకున్నా మీకు 999 6 months వ్యాలిడిటీ ఉంటుంది. లేదు సార్ నేను 1 year వ్యాలిడిటీ కోర్స్ కావాలంటే దానికి సపరేట్ అమౌంట్ ఉంటుంది. మీరు ఏప్రిల్ వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది. కానీ 6 months వ్యాలిడిటీకి ఎనీ కోర్స్ మీరు తీసుకున్నా మీకు ఏ కోర్స్ అనేది 6 months వ్యాలిడిటీ తీసుకున్నా 999. అయితే ఇది ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమం ప్రిలిమ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించడానికి మనకి మ్యాక్సిమం అంటే ఇప్పటి నుంచి మనం సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే మనకి ఎలక్షన్ అయిన తర్వాత నవంబర్ కల్లా ఎలక్షన్ అవుతుంది. అంటే దీన్ని
దాన్ని బట్టి చూస్తే మనకి జనవరిలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ స్పష్టమైనటువంటి అవగాహన మనకి క్లియర్గా కనిపిస్తుంది. నోటిఫికేషన్ సెకండ్ ఫేజ్లో రావాల్సిన నోటిఫికేషన్ పక్క రాబోతున్న థర్డ్ ఫోర్త్ నోటిఫికేషన్లో కూడా యాజ్ యూజువల్ షెడ్యూల్ ప్రకారమే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ల ఆర్డర్ కానివ్వండి, ఇంకోటి ఏవైతుందో వాటన్నిటి కూడా స్పష్టమైనటువంటి అవగాహన ప్రభుత్వానికి వెళ్ళింది. కాబట్టి ప్రభుత్వమే జియో జారీ చేయడం జరిగింది. మీరందరూ అపోహలకి వెనక్కి అడుగు వేయాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ యాజ్ యూజువల్ ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది ఎఫెక్ట్ ఎటువంటిది లేదు అని భావించుకోవచ్చు. సో దీన్ని బట్టి ఈ వీడియో బట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక స్పష్టమైన అవగాహన వచ్చుంటుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియోలో నేను తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.